హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ పేజెస్ ఆఫ్ శ్రవి. ఈ రోజు నేను కాలీఫ్లవర్ చికెన్ కర్రీ చూపించబోతున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా చికెన్ ని ఉప్పు పసుపు వేసి కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. దానికి మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కరివేపాకు సరిపోతుంది. ఇప్పుడు మసాలా కోసం ఒక పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి, కొబ్బరి, 1 ఇంచు అల్లం, కొంచెం కొత్తిమీర సరిపోతుంది. ప్యాన్ బాగా వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక మనం చక్కగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని దాంట్లో వేసి దాంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక పావు గంట సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు పావు గంట అయ్యాక మూత తీసి చూస్తే చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయి. ఈ టైంలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాని దాంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లో ఉడికించుకోవాలి. అలా 5 నిమిషాలు చికెన్ మగ్గాక 2 టేబుల్ స్పూన్ల కారం దాంట్లో వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దాంట్లో వేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్లో ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లోనే. తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ కాలీఫ్లవర్ చికెన్ రెడీ.